హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే శ్రీకృష్ణ శారీస్కి అయితే వచ్చేసామండి. శ్రీకృష్ణ శారీస్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ 72 A అండ్ B అండి. మన దగ్గర కలెక్షన్ అయితే మామూలుగా ఉండదన్నమాట. చాలా చాలా బాగుంటుందండి కలెక్షను. తక్కువ బడ్జెట్లో మీరు మంచిగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నా సరే, లేకపోతే పెట్టుబడులకైనా సరే కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఈ షాప్కి అయితే విజిట్ అవ్వండి. చూసారా, మార్నింగ్ టైం అండి, సో బిజీగా ఉందన్నమాట. అసలు బయట స్టాక్ అనేది ఇంకా ఫోల్డ్ కూడా చేయలేదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి చూపిస్తాను చూడండి. మంచి మంచి కలెక్షన్ అండి. మన చిన్ని కృష్ణయ్యకి అయితే అందరూ ఒకసారి చక్కగా దండం పెట్టేసేసుకోండి. సో మన కోసం కలెక్షన్ అయితే రెడీగా ఉందన్నమాట. సో చూసారా, మీరు ఏ డే చూసినా, ఏ టైంలో చూసినా, ఎప్పుడు చూసినా సరే వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది అసలు ఇంకా చూసుకోవచ్చండి. మీరు ఇలా బేళ్ళు అంటారు కదండి, ఆ బేళ్ళు అయితే చూసారా, అంతా కూడా మంచి మంచి కలర్ఫుల్ స్టాక్ అయితే ఎప్పటికప్పుడు మనకి రీస్టాక్ అవుతూ ఉంటుందండి. సో మన వీడియోని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో మన దగ్గర లేని కలెక్షన్ అంటూ ఉండదన్నమాట. సార్ ఎలా ఉన్నారండి? నేను బాగున్నా, మీరే లేట్ అవుతున్నారు. నేనేనండి, చాలా లేట్ అయిపోతుందండి. దాదాపు మన షాప్ విజిట్ అవ్వక చాలా డేస్ అయిపోయిందనమాట. సో మనం ఉన్నా లేకపోయినా సరే కలెక్షన్కు మాత్రం మిస్ అయిపోతున్నాను. నేనైతే చాలా ఫీల్ అవుతున్నానండి. సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి ముక్కల్ శారీస్. ఓకే, 6 నుంచి 7 మీటర్లు వస్తుంది. 6 to 7 మీటర్స్. కానీ 6 అనుకోండి, పక్కా కుర్చీలోకి వస్తుంది 100%. 6 నుంచి 7 మీటర్లు ఉంటుందండి. దాదాపు మీరు 6 మీటర్స్ అనే ఫిక్స్ అవ్వండి అనే చెప్తున్నారండి. కొంచెం ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది తారైతే పక్కాగా వస్తుందంట అండి. సో ముక్క కూడా మీకు కుర్చీలలోకి వెళ్ళిపోతుందని కూడా చెప్తున్నారండి. సో ప్రాబ్లం అయితే ఏం లేదు, కుర్చీలలో కనిపించదు కాబట్టి. ఇది ముద్ద, దీని పేరు ముద్దా క్రేప్, విశాల్, లక్ష్మీపతి, 3 మిక్సింగ్. ఓకేనా? ఓకే. సో చాలా బాగుందండి. క్లాత్ కూడా చూసుకోవచ్చు, మీకు మంచి షైన్ అయితే అవుతూ ఉందన్నమాట. కొంచెం షేడెడ్గా ఉంది, బాగుంది చూడడానికి కూడా. ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని రోజులు ఎతికినా, ఎన్ని సంవత్సరాలు ఎతికినా చీర ఎలాగుందో అలాగే ఉంది. అవును, తరతరాలు వెళ్ళిపోతూ ఉంటుంది చీర. అంటే పిగలటం ఉండదు, చినగటం ఉండదు, గుడి రాదు, ముడత రాదు. అదే ముద్ద. ఓకే. మనకి అంటే వీటన్నిటి ఇంటెన్షన్ ఏంటంటే క్వాలిటీ అంత బాగుంటుంది అనండి. మీరు ఎంతైనా వాష్ చేసుకున్నా, ఎట్లా వాష్ చేసుకున్నా సో చినిగిపోవడం, పాడైపోవడం అలా ఉంటుందండి. క్లాత్ మీరు చూస్తేనే అర్థమవుతుంది కదండి. చాలా మంచి షైనీగా ఉంది, బాగుందండి శారీ. ఇది ఫుల్ శారీ కావాలంటే 15 నుంచి 2000 దాకా ఉంటుంది. ఓకే. కానీ అందరు కొనలేరు కదా, లేని వాళ్ళు కొనలేరు కదా. కానీ శారీ కట్టుకోండి, 3 రోజులు మర్చిపోతారు. నిజంగా ఆ ఫీలింగ్ ఇల్లు మర్చిపోవడం కాదు, ఇది కాదు, అది ముక్కల చీర, బారు చీర అనేది మర్చిపోతారు. అంతేనండి. డెఫినెట్గా నేను డ్యామ్ షూర్గా చెప్పగలుగుతానండి, మన శ్రీకృష్ణ శారీస్లో మీరు ఎలాంటి శారీస్ అయినా ఫస్ట్ ఇక్కడే మీరు చూడగలుగుతారండి. సో మీరు అంతంత ప్రైజ్లో వియర్ చేసుకోలేరు కాబట్టి ఎంతో చాలా చాలా తక్కువ బడ్జెట్లోనే మీరు అందరికి అందుబాటులో ఉండేటట్టు సార్ అయితే డెఫినెట్గా తెస్తారు. ఓకే, మౌస్. అసలు క్లాత్ చూడండి, అసలు ఎంత స్మూత్గా ఉందో బాబోయ్, చాలా స్మూత్గా ఉందండి. మంగళసూత్ర అసలు దీనికి ఉన్న డిమాండ్ మామూలుగా లేదనమాట. ఇప్పటికి కూడా తగ్గట్లేదు మంగళసూత్ర శారీస్కి. సో మన దగ్గర అయితే అసలు స్టాక్కి ఇంకా కొదవే లేదనమాట. సో ఇంకా వేరే వేరే లాంగ్వేజెస్ నేర్చుకొని కూడా సరే సార్ నేర్చుకోవాలన్నమాట. అంత లాంగ్ ప్లేసెస్ నుంచి కూడా వస్తారు. లేదు, సండే రోజు అండి, క్లోజింగ్ డే అనమాట. అయినా కానీ చూసారా మన షాప్లో బిజీ ఎప్పుడు బిజీ అయినండి. ఏ రోజు హాలిడే తీసుకుంటారో సారు. అయిగుండి మన వెనక సైడ్లో అవి బేల్డ్ ప్యాకింగ్ చేశారనమాట. సో సండే రోజు కూడా వాళ్ళకి హాలిడే అయితే ఉండదండి. మరి సార్ ఎప్పుడు హాలిడే తీసుకుంటారో కానీ నాకైతే అర్థం కాదనమాట. సో ఎవ్రీడే బిజీ డే. నైట్ మాత్రమే హాలిడే అనమాట సార్. ఎందుకంటే వీడియో చెప్పాలంటే 10 గంటలు కాదు, 10 రోజులు కాదు, సంవత్సరం పడుతుంది నా దగ్గర. అంత ఐటమ్ ఉంటుంది. ఏమి లేకుండా వచ్చిన ఈరోజు ఏకుని మేకుని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కష్టం నాకు తెలుసు. ఆ కష్టాన్ని లోతుకు పోతేనే బాధలు అన్నీ ఇంకా లోతుకు పోతేనే ఎలా ఉండాలి మనం. మనసు దేవుడు
కింద పడేసాడు మనం మానవ జన్మెత్తమన్నాడు తీర్థం మనం నమ్ముకుంది మా ఆవిడ మా పిల్లలు వాళ్ళకి ఏం చేయాలి మనం ఆ కసి మీకు కూడా ఉండాలి నాకే కాదు మీకు కూడా ఉండాలి ఎలా సంపాదించుకోవాలి నీతి ధర్మమే సంపాదించుకోవాలి అధర్మం సంపాదించుకోవాలి ఒకరిని తిని ఎప్పుడు చేయబెట్టకూడదు తెలిసి తెలివి పెట్టినా సరే దాన్ని సర్దిద్దుకుంటేనే మానవ జన్మ అర్థం లేదు నీతిగా అమ్మండి నీతిగా ఉండండి చాలు నేనే అంతే ఉంటా మీరు అంతే ఉండండి ఎందుకంటే అదే కాపాడుతుంది అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంతమందికి లైఫ్ ఇస్తున్నారండి. ఎంతెంత లాంగ్ నుంచి వచ్చైనా వెయిట్ చేసి మరీ కొనుక్కుంటున్నారు అని అంటే మన కలెక్షన్ అంతా బాగుంటుందండి. విశాల్ లక్ష్మీపతి మాంగళ్యం ముద్ద రకరకాలు వస్తాయి. కొన్నోళ్ళు వీడియో కాల్ చేసుకోవచ్చు. పక్కా కుర్చీలోకి వస్తుంది 100% గ్యారంటీ. ఎందుకంటే ఎటువంటి రిమార్క్ రాదు. ఉన్నది ఉన్నట్టే అమ్మేది ఒక శ్రీకృష్ణనే. మోసం చేసి డబ్బులు లాక్కొని లోపల వేసుకుంటే అది ఏం ఉండదు. అది గంటకు కాదు నెలకరి కరిగిపోవాల్సింది. కానీ పాపం మాత్రం ఎంత అటు ఉంటుంది. ఇది మాత్రం డ్యామ్ షూర్ అండి. ఎందుకంటే సార్ ప్రతి వీడియోలో కూడా చెప్తారు మీరు ముందే అమౌంట్ వేస్తే చాలా మంది రిటర్న్ ఇవ్వరండి. కానీ సార్ ప్రతిసారి చెప్తారు మీరు ముందు స్టాక్ ఉన్న తర్వాత అమౌంట్ వేయండి మేము ముందని పెట్టిన తర్వాత మీరు అమౌంట్ సెండ్ చేయండి మీ కలెక్షన్ ఎక్కడికి పోదు అంటారండి. కాకపోతే మనకి వీడియో రిలీజ్ చేసే టైంకి ఆఫ్లైన్లోనే మనకి ఫుల్ అయిపోతుందండి. సో అందుకని ఆన్లైన్ వాళ్ళకి కొంతమందికి ఐస్ క్రీమ్ చాట్ అమ్మది 5 నుంచి 6 మీటర్లు వస్తాయి. ఓకే ప్రతిదీ కూడా మీకు మెజర్మెంట్స్తో సహా పక్కాగా చెప్తున్నారండి. సో మీరే ఇంకా అర్థం చేసుకోవాలి మన జెన్యూనిటీ ఏంటనేది. ఇంకా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సార్ మీరు 1 డే ఆఫర్ పెడితే చూసే వాళ్ళకి మిస్ అయిపోతున్నామని చాలా ఫీల్ అయిపోతున్నారు. 1 డే ఆఫర్ ఇచ్చి ఇంత మంచి కలెక్షన్ పెడితే చూసి కాల్ చేస్తుంటే సో సండే రోజు కూడా మనకి కస్టమర్స్ అయితే బిజీగా ఉన్నారండి. మనకి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వీడియో ఇస్తున్నారు. ఆల్రెడీ మన కోసం కస్టమర్స్ కూడా అసలు అది జరగదండి అట్లాంటి. అవునండి అది మన అందరికి తెలుసు. అందుకేనండి వచ్చేది. సార్ మీద పొట్లాట్లు అట్లా ఏముండవు అంటే ఉన్నది ఉన్నట్టు జెన్యూనిటీగా చెప్తారు. అలానే అది నచ్చే అక్కడ జరిగితే వెనకాల పరిగెత్తా గొడవ. కానీ ప్రత్యేకంగా గొడవ చేయాలంటే మాత్రం మొండి కట్టాలి. సో మన కలెక్షన్కి తగ్గట్టే సార్ కూడా చూసారా ఎంత అసలు ఈవెన్ లేడీస్ కూడా మేము వెతుక్కోలేమండి ఇట్లాంటి కలెక్షన్ అనేది ఇంత తక్కువ ప్రైస్లో ఎక్కడ వస్తుందా అని చెప్పేసి ఎంత మంచిగా సెలెక్షన్ చేస్తారనమాట. అసలుకి మార్నింగ్ వచ్చేసరికి కస్టమర్స్ అయితే రెడీగా వెయిట్ చేస్తున్నారనమాట. వాళ్ళ కోసం నేను కూడా వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళే కాబట్టి. సో ఎంతో లాంగ్ నుండి కూడా వస్తారండి వాళ్ళందరూ. సండే రోజు కూడా మన ఛానల్ చూసే వాళ్ళు వస్తారండి మన ఛానల్. అంతేనండి డెఫినెట్గా పాపం వాళ్ళు సండే రోజు కూడా ఎప్పుడు ఫ్రీ అవుతుందా అని చెప్పేసి వచ్చి వెయిట్ చేసి మరి సెలెక్ట్ చేసుకొని వాళ్ళే తీసుకొస్తారండి. అంత బిజీ ఉంటుంది అనమాట. మనకి వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎన్ని మొబైల్స్ ఉన్నా కానీ సార్కి సరిపోవట్లేదు అనమాట. నెంబర్ ఆఫ్ ఛానల్స్కి వీడియో ఇస్తూ ఉంటారు అండ్ అలాగే స్టాక్ పర్చేస్ చేసుకొస్తూ ఉంటారు. అసలు ఓకే విశాల్ ఇందులో మీకు సేమ్ కలర్ కావాలనుకున్నా సరే ఇలా ఉన్నాయండి. బండిల్ వైజ్ తీసుకుంటే మీకు బెటర్ అండి. ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. ఇంకా ప్రైస్ అనేది మనకి రివీల్ చేస్తారు. నేను ముందే చెప్తున్నానండి ప్రైస్ అయితే మీ అందరికి అందుబాటు ప్రైస్ అయితే డెఫినెట్గా అయితే ఉంటుందండి. ప్రైజెస్ అయితే మాత్రం ఎక్కువ అయితే ఉండవు. చాలా బాగుందండి ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుందో. నిజంగా మనం వేలు పెట్టి కొనుక్కున్నా కానీ మనం అమ్మో ఇంకా అనుకుంటాం కానీ ఇట్లాంటి ఒక శారీ అనేది ఇంత తక్కువ ప్రైస్లో వస్తుందంటే నిజంగా షాక్ అయిపోవాలి. లక్ష్మీపతి ముద్ద కొనాలంటే చెప్పాగా 10 నుంచి అబ్బం ఉంటుంది. చిన్నవాళ్ళు కొనలేరు ఆశ ఉంటుంది. పక్కన కట్టంగానే డెఫినెట్గా ఫీల్ ఉంటుందండి. తిరుగుతున్నారు మా ఆయన సైకిల్ మీద తిప్పుతున్నాడు గిల్టీ ఉంటుంది. మన తప్పని కోరు దేవుడే వాళ్ళకి ఇచ్చాడు భగవాన్. మనకిచ్చిన వారం ఇది. నీకు సైకిల్ గాడి 5 రూపాయలు పోతుంది. అది బండి పెట్రోల్ 100 రూపాయలు పోతుంది. 5 ముఖ్యమో 100 ముఖ్యమో కానీ అది ఉందాగా ఉంటుంది. ఇది ఉందాగా ఉంటుంది కానీ సైకిలే ముఖ్యం. ఎందుకంటే కష్టజీవి ఇంత అన్నం చాలు నవ్వుతూ తింటే ఎంత హ్యాపీగా ఉంటాడు. ఇంత పలావ్ ఏసీలో కూర్చుంటే తింటే ఏది ఉండదు. ఎప్పుడూ గుర్తుంచుకోండి ఉన్న వాళ్ళు చూసి మనం ఇది చెప్పకూడదు. మనం ఎందుకు సంపాదించకూడదు అది కాన్సెప్ట్ ముందు తెలివి ప్లాన్ చేయండి. మనం సంపాదించుకోవాలి. వాళ్ళు మనిషి మనిషి వేరియేషన్ అంటే ఏంది మనీ వేరియేషన్ ఉండకూడదు. తెలివి ఉండాలి. ఆ తెలివి కొట్టని దెబ్బ లక్ష్మీదేవి అలా ఇంటికి వస్తుంది. వచ్చినప్పుడు గట్టిగా పట్టుకోండి
అసలు వదలొద్దు. తర్వాత సంపాదించిన ధీమా వచ్చింది అనుకోండి, ఆ లక్ష్మీదేవి వెనకలిపోయింది. మళ్ళీ పాత రోజులు మళ్ళీ సైకిల్ పట్టుకొస్తుంది. అది సైకిల్ కావాలి, తెలియకోవాలి, సైకిల్ కావాలి, తెలియకోవాలి. అలా ప్లాన్ చేసుకోండి. వ్యాపారం జన్యులో అయిపోయింది. ఇలా ఇవ్వండి. ఎన్ని ముక్కలు చర్యలు ఎన్ని ముద్దా విషాలు లక్ష్మీపతి ఈ యాక్షన్ చెప్పా కదా, 1500 అబౌంట్ ఫుల్ శారీ అని చెప్పా కదా మీకు. నీ ఇచ్చే కేవలం హోల్సేల్ కొన్న వాళ్ళకి అయితేనేమో 150 రూపాయలు, మినిమం 20 శారీస్. నాకు 1, 2 కావాలి, 19 కావాలన్నా సరే కేవలం 200 పడుతుంది. ఓకే, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇదిగోండి ఇలా బండిల్ చూపించండి. ఇవన్నీ బండిల్సేనండి. ఇటువైపు ఉన్నాయి మనకి బండిల్సే, ఇవి కూడా మనకి బండిల్సేనండి. దాదాపు 6 to 7 మీటర్స్ అయితే వస్తుందండి. ముగ్ధా, లక్ష్మీపతి అన్నీ మనకి ఇవి చూసారా, మౌస్ శారీస్ అంటండి. ఇవి కూడా చాలా బాగున్నాయండి. అసలు ఎంత స్మూత్గా ఉన్నాయంటే చాలా స్మూత్గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అండి. మీరు సింగిల్గా తీసుకోవాలి, డబల్ 2 శారీస్ అట్లా కావాలనుకున్న వాళ్ళకి 200 రూపీస్ అయితే పడుతుందండి. సో మీరు ఖచ్చితంగా మీరు వీడియో రిలీజ్ అయిన వెంటనే మీరు ఫాస్ట్గా మీకు నచ్చిన శారీ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలండి. ఆఫర్ 1 డే కాబట్టి ఆఫ్లైన్లో సేల్ అయిపోయిన తర్వాత మేము కాల్ చేసాము, మళ్ళీ మాకు దొరకలేదంటే కుదరదండి. ఆఫర్ మాత్రం 1 డేనే ఉంటుంది అనమాట. మనం ఏ శారీ ఇచ్చినా 1 డేనే. షాప్కి వచ్చే వాళ్ళు క్యాషే కావాలి. ఓకే, ఇది మాత్రం నోట్ దిస్ పాయింట్ అన్నట్టు మీరు నోట్ చేసుకోవాలండి. షాప్ విజిట్ అయ్యే వాళ్ళు క్యాషే తీసుకొని రావాలి. ఎందుకంటే మనకి ఆన్లైన్ పేమెంట్స్ అనేవి సార్కి ఇదిగో ఈ శారీస్ ఉన్నాయి చూసారండి, అంత ఉన్నాయన్నమాట. సో అన్నీ కలెక్ట్ చేసుకోవడం కష్టం అయిపోతుంది కాబట్టి బిలో 20 కిలోమీటర్స్ అని సార్ ప్రతి వీడియోలో చెప్తారు. మీరు అందరు క్యాష్ తీసుకోండి. మన శ్రీకృష్ణ శారీస్కి అయితే విజిట్ అవ్వండి. మీకు నచ్చిన అన్ని శారీస్ అయితే మీరు ఉన్నాయి, ఉపయోగం లేదు. ఆయన సంపాదిస్తాడు కోట్లు. ఇంట్లో శ్రీమతి గారు ఉంటాడు, నవ్వు రాదు, ఉపయోగం ఉంది. పేదవాడు ఉంటాడు, మూట సంపాదించుకొని బొవ్వ పెడతాడు, ఆ తల్లి మహాలక్ష్మి నవ్విద్ది. అంత ముద్ద తిన్నా సరే ఎంతో ఆనందంగా ఉంది. అరే నీ కోట్లు సంపాదించాను మా శ్రీమతి గారు నవ్వదు. లేని వాళ్ళ భార్య కలకలా నవ్వుతూ ఉంటుంది. మా అయ్య అంటే ఇంతకుముందు వెనకటి రోజుల్లో ఆయన కూడా అయ్యా అంటారు. సడ్డి మూట తెచ్చాడు, తిన్నా కూర్చొని నవ్వుతూ కూర్చుంటుంది. అదే నవ్వులోనే ఉంటుంది ఆనందం. ఎప్పుడైనా పైసలు ఎప్పుడూ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇంకో వీడియో